హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి బేగం బజార్. సో ఈరోజు బేగం బజార్కి అయితే షాపింగ్కి వెళ్తున్నాం, జ్యువెలరీ షాపింగ్కి. సో అక్కడ ఐటమ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా వీడియోస్లో చూసాను, అక్కడ లో ప్రైజెస్ ఉంటాయి అని చెప్పి. సో ఒకసారి వెళ్తే మనకి లైవ్లో కూడా తెలుస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్, బాయ్. ఫైనల్గా ఫస్ట్ టైం బేగం బజార్ అయితే వచ్చేసాను. సో ఆల్రెడీ మేము ఆన్లైన్లో ఒక షాప్ అయితే చూసుకున్నాము, ఇన్స్టాగ్రామ్లో శ్రీ బృందావన్ జ్యువెలర్స్ అని. సో డైరెక్ట్గా ఆ షాప్కే మేము క్యాబ్ బుక్ చేసుకొని అక్కడే డ్రాప్ అయిపోయాం. ఎందుకంటే తను కొంచెం జస్ట్ బోర్న్ బేబీతో వచ్చింది నా ఫ్రెండ్. సో దానికోసం అని చెప్పి ఇంకా క్యాబ్లో వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్షన్ ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఏముండదు, నాకు తెలిసి ఒక 500 అంత డిఫరెన్స్ ఉంది, 200 అట్లా అంతే. అంతకు మించి నాకు ఎంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. మిగతావన్నీ నార్మల్ ప్రైస్. ఒకటి మేము తీసుకున్న సెట్ మాత్రం కొంచెం వర్త్ అనిపించింది, లైక్ లాంగ్ అండ్ షార్ట్ రెండు కలిపి 3,500 ఎంతో పడినట్టుంది. అదొక్కటే కొంచెం వర్త్ అనిపించింది. మిగతా అన్నీ కూడా మనం ఇక్కడ లోకల్ స్టోర్స్లో ఎట్లా తీసుకుంటామో బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బార్గెనింగ్ ఉండదు, ఏదో 10% ఆఫ్ అంటున్నాడు వాడు చెప్పిన రేటే. సో అయితే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, చూడొచ్చు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కలెక్షన్. అంటే మేము ఒక షాపే విజిట్ చేసాం కాబట్టి తెలియకపోవచ్చేమో, కానీ మిగతా షాప్స్ కూడా ఎలా ఉంటాయి నేను చూసింది అక్కడ 100%లో ఒక 10%ఏ చూసుంటాను. లైక్ ఒక షాప్ తిరిగాము, తర్వాత లైక్ బీడ్స్ జ్యువెలరీ పెద్దగా ఇక్కడ కలెక్షన్ లేకపోతే వేరే షాప్స్ 2-3 తిరిగాము. అక్కడ కూడా ప్రైజెస్ బాగానే ఉన్నాయి, ఎక్కువే అనిపించాయి నాకు. ఎక్కువ ఇన్ ద సెన్స్ బయట ఎలా ఉన్నాయో బేగం బజార్లో కూడా అలానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ లేదు అంతే. సో కలెక్షన్ అయితే మరీ మనకి లేటెస్ట్ కలెక్షన్ ఉందని కూడా నేను చెప్పలేను. లేటెస్ట్ కలెక్షన్ కొన్ని ఉన్నాయి, బయటే ఎక్కువ డిజైన్స్ దొరుకుతున్నాయి అనిపించింది. అంటే ఈ బృందావన్ జ్యువెలర్స్లో నాకు అంత లేటెస్ట్ కలెక్షన్లా అనిపించలేదు. లైక్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఏమీ అంత కనిపించలేదు నాకు. హలో, మేమైతే ఎక్కడికి వచ్చాం? బేగం బజార్కి వచ్చాం, శ్రీ బృందావన్ జ్యువెలర్స్. సో ఇక్కడ జ్యువెలర్స్ మేము తీసుకున్నదైతే ఈ సెట్ మాత్రం చాలా గ్రాండ్గా అండ్ ప్రైస్ కూడా చాలా బాగా వచ్చింది. 3,500 ఎంతో పడింది మాకు, 3,600. అది మాత్రం చాలా బాగుంది, అంటే ఫంక్షన్కి బాగా గ్రాండ్గా కనిపిస్తుంది అని చెప్పి అది తీసుకున్నాము. సో అట్లానే స్టోన్ జ్యువెలరీ కూడా చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి ఇట్లా స్టోన్ జ్యువెలరీ చూసాము. అతుక్కుపోయింది ఏది అదా ఇదా అదా లైట్ కలర్ వేసుకున్నా. ఫంక్షన్ వచ్చేసరికి ఈ పాపదే, సో దానికోసం అని చెప్పి ఇక్కడ తనకే ట్రై చేస్తున్నాం. వైట్ స్టోన్ జ్యువెలరీ ట్రై చేసాము, అంత ఎక్కలేదు మాకు. నెక్స్ట్ ఇట్లా గోల్డ్ టోన్ జ్యువెలరీ వేయగానే చాలా గ్రాండ్ లుక్ అనిపించింది. సో అదైతే ఫైనల్ చేసి తీసుకున్నాము. మీకు ఏది సెట్ అయింది అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. మేమైతే గోల్డ్ టోన్ తీసుకున్నాం. సో ఎలానా బేగం బజార్ వెళ్ళాం కదా, ఈ బెల్ట్స్ కూడా తనకు తీసుకోవాలి కదా పాపకి అని తనకు తీసుకుంది. అది నేను షూట్ చేయలేదు. ఇక్కడైతే నేను పెట్టుకొని చూసాను, అంటే 2-3 హిప్ బెల్ట్స్ లైక్ 1000 నుంచి ఎంతో స్టార్టింగ్ ఉన్నాయి. సో నేనైతే ఫైనల్గా ఈ హిప్ బెల్ట్ తీసుకున్నాను, నాకు నచ్చింది. సో నెక్స్ట్ వేరే షాప్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం అలా పైన చూసి. సో వీడియో పెద్దగా అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే అసలు ఖాళీ లేదు ఏ షాప్ కూడా, అంత ఫుల్గా ఉంది. వెడ్డింగ్ సీజన్ అంట. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్, బికాస్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.